అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన చెద్దన్నం. ఈ చెద్దన్నాన్ని మిగిలిన అన్నంతో అయినా తయారు చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు వండుకున్న అన్నంతో అయినా సరే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుని చెద్దన్నాన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్గా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చెద్దన్నం తయారు చేసుకోవడానికి ముందుగా అన్నాన్ని ఉడికించుకుని పెట్టుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నట్టయితే అన్నం మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది. అలాగే ఈ చెద్దన్నం తయారు చేసుకోవడానికి పాలను కూడా సన్నని మంట మీద మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలతో చెద్దన్నం తయారు చేసుకుందాం. ఇప్పుడు మట్టి కుండ తీసుకుని అందులో ఉడికించుకున్న అన్నం 1 కప్పు దాకా వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత ఇప్పుడు మరిగించి చల్లారబెట్టుకున్న గోరువెచ్చని పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పెరుగు అంతా కూడా పాలలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ చెద్ది అన్నం తోడు పెట్టుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని తోడు పెట్టుకున్నట్టయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్లేవర్ చెద్ది అన్నానికి బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి 12 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా రాత్రంతా కూడా ఉంచిన తర్వాత మరునాడు మూత తీసినట్టయితే చెద్ది అన్నం చక్కగా తోడుకుని ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా రాత్రి తయారు చేసుకుని చెద్ది అన్నాన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఈ ఎండాకాలంలో పిల్లలు, పెద్దలు తినటం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.